అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ హ్యాండ్సమ్ 39వ భాగం. రచయిత భాను గారు. భర్త పొలానికి వెళ్ళాడని బాక్స్ తీసుకొని వెళ్తుంది. ఏవండి తొందరగా రండి, చల్లారిపోతుందని బాక్స్ ఓపెన్ చేస్తూ రాఘవని పిలుస్తుంది. ఆవిడని చూసి వస్తున్నా అని చేతులు కడుక్కుంటూ ఉంటాడు. హ్యాండ్ వాష్ చేసుకొని రాగానే అన్నీ వడ్డించి తినండి అని ఇస్తుంది. నువ్వు తిన్నావా? ఇంటికి వెళ్ళక తింటాను, మీరు తినండి అని పెడుతుంటే భార్యను చూసి సంతోషంగా అనిపిస్తుంది. తింటూ నిన్న జరిగిన విషయం గుర్తు చేసుకుంటాడు. పేపర్ చదువుతున్న రాఘవ జై పక్కన చక్రవర్తిని చూసి షాక్ అయిపోతాడు. ఇది ఎలా సాధ్యమని, అసలు నేను చూస్తోంది నిజమేనా అని జైకి ఫోన్ చేస్తాడు. జై, నేను పేపర్లో చూసింది నిజమేనా? మీ డాడీ పక్కన నీ ఫోటో చూసి షాక్ అయ్యాను. అది నిజమా? మావయ్య నిజమే, అందరికీ తెలియాలనే పేపర్కి వచ్చేలా చేశాను. కానీ ఎలా ఇంతకాలం ఎక్కడున్నాడు? ఇప్పుడు నీ దగ్గరికి ఎలా వచ్చారని జైని అడిగితే జరిగింది మొత్తం చెప్తాడు. ఏంటి జై, నువ్వు చెప్పేది నిజమేనా? నమ్మలేకపోతున్నా. ఇంత దారుణమా? మీ అత్త ఇంత నీచమైందని అసలు అనుకోలేదు. ఇలాంటి భార్య ఉన్నందుకు నాకు అసహ్యం వేస్తోంది. సారీ జై, తన వల్ల చాలా బాధలు పడ్డారు. భార్య తప్పులో భర్త కూడా సగం పాపం అంటుకుంటుందంటారు కదా, ఈ పాపం నన్ను ఎన్నాళ్ళు పీడిస్తుందో. సారీ జై, నేను మళ్ళీ కాల్ చేస్తాను. కోపంగా అఖిలాండేశ్వర్ని పేరు పెట్టి పిలుస్తాడు అర్జునంతగా. అంత గట్టిగా పిలిచేసరికి పరిగెత్తు వచ్చి ఏంటండి అంటుంది. అఖిలాండేశ్వర్ చెంప చెల్లుమంటుంది. కొట్టిన దెబ్బకి నిలబడలేక కింద పడిపోతుంది. ఛీ, నిన్ను నా భార్య అని చెప్పుకోవడానికి కూడా అసహ్యం వేస్తోంది. ఇంత నీచురాలు అనుకోలేదు అని పైకి లేపి మళ్ళీ ఇంకో చెంప మీద కొట్టి, అస్సలు నువ్వు నా దగ్గర ఉండకు, వెళ్ళు, ఎక్కడికి వెళ్తావు అక్కడికే వెళ్ళు, నా ముందు మాత్రం ఉండకంటూ నువ్వు నా కళ్ళ ముందు ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదని కోపంతో ఊగిపోతున్న భర్తను చూసి అసలు ఏమైంది, ఎందుకంత కోపంగా ఉన్నారు, నేనేం చేశానంటుంది భర్త వైపే చూస్తూ. ఏం చేశావా? అసలు చక్రవర్తి ఎలా చనిపోయాడు అని అడుగుతాడు. అంతే, అఖిలాండేశ్వరి గుండాగినంత పనైంది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. వణుకుతూ ఏమైంది, నన్నెందుకు అడుగుతున్నారు, నాకెలా తెలుస్తుంది అంటుంది. అలా అనగానే కాల్ చేసేలా చూస్తూ, అది నోరా లేకపోతే మోరీనా? ఎంత బాగా అడుగుతున్నావు, సిగ్గులేదు? చేసింది నువ్వే కదా, నీకు తెలియదా? అసలు ఇంత నీచమైన పని ఎలా చేయగలిగావు, ఎందుకు అలా చేశావని పేపర్ తన మొహం మీద విసిరేసరికి అందులో జై చక్రవర్తిని చూసి మొద్దుబారిపోయింది. వణుకుతూ బొమ్మలా నిలబడిపోతుంది. ఇది నిజమా? చక్రవర్తి అన్న బతికే ఉన్నాడా? ఎందుకు, మళ్ళీ ఏమైనా చేద్దామనా? అలా అనేసరికి తను చేసిన తప్పు మొత్తం వాళ్ళకి తెలిసిపోయిందని అర్థమైంది. తను చేసిన దానికి ఎంత పెద్ద తప్పు అర్థమై ఒక్కసారిగా బరస్ట్ అయి బోరున ఏడ్చేస్తుంది. కింద మోకాళ్ళ మీద కూర్చొని, చాలా పెద్ద తప్పే చేశాను, నన్ను క్షమించండి. నేను చేసింది చిన్న తప్పు కాదు. ఆ విషయం నాకు అర్థమయ్యేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. నేను చేసిన దానికి మీరు శిక్ష వేసినా భరిస్తాను, కానీ మీ నుంచి దూరంగా వెళ్ళమని మాత్రం చెప్పొద్దు ప్లీజ్. ఈ ఒక్కసారికి నా తప్పును నన్ను క్షమించి పుణ్యం కట్టుకోండి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. మీ దగ్గరే ఉంటాను, మీరు చెప్పినట్టే వింటాను. ఏ డబ్బు వద్దు, ఏ ఆస్తి వద్దు, మీరొక్కరుంటే చాలు, ప్లీజ్ నన్ను పంపించొద్దు. జై వాళ్ళ జోలికి ఇంకెప్పుడు వెళ్ళను, వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పుకుంటాను. ఈ ఒక్కసారి నన్ను నమ్మండి, నిజంగా చెప్తున్నా. ఇంకెవరి జోలికి వెళ్ళను, మీరుంటే చాలని ఏడుస్తూ బతిమాలుతూ క్షమాపణ కోరుతుంటుంది. ఛీ అని బయటికి వెళ్ళిపోతాడు. భర్త కూడా అసహ్యంగా చూస్తుంటే చాలా బాధగా అనిపించింది. అయినా అలా ఉండడంలో తప్పు లేదు. ఇదంతా నేను చేసుకున్నదే కదా. అనవసరమైన వాటి కోసం ఆశపడి అడ్డమైన తప్పులు చేశాను. ఇప్పుడు అసహ్యంగా చూడడంలో తప్పు లేదు. అయినా కోపం పోయే వరకు ఎదురు చూస్తానని పక్కనున్న పేపర్ చేతిలోకి తీసుకొని చక్రవర్తి ఫోటోని తడుముతూ, అందరికేమో కానీ మీకు మాత్రం చాలా అన్యాయం చేశాను. అది ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పు. పెద్ద అన్యాయం చేశాను. మీరు నన్ను క్షమిస్తారా? అసలు జై నా మీద ఎంత కోపంగా ఉన్నాడో. మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాను అని తను చేసిన తప్పుని తలుచుకొని కుమిలిపోతుంది. రాఘవ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కూడా అలాగే కూర్చొని ఏడుస్తుంది. అయినా పట్టించుకోకుండా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని తినడానికి కూర్చుంటాడు. కానీ అఖిలాండేశ్వరి మొహం గుర్తొచ్చేసరికి తినబుద్ధి కాక లేచి తన దగ్గరికి వెళ్ళి, ఇక్కడ కూర్చొని బాధపడితే జరిగింది మారిపోదు కదా, జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు ఎంత బాధపడ్డా ప్రయోజనం లేదు. లేచి మొహం కడుక్కొని రా తిందు, పొద్దునుంచి ఏం తినకుండా కూర్చున్నావు కదా లే అని లేపుతుంటే భర్తను కౌగిలించుకొని, నన్ను క్షమించండి, అప్పుడు నాకు డబ్బనే పొర చుట్టుకుంది. అందుకే ఏం చేస్తున్నాను, ఏం తప్పులు చేస్తున్నానో కూడా ఆలోచించకుండా నచ్చినట్టు చేశాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే నా మీద నాకే కోపంగా ఉంది. ఇప్పుడు ఆ పొర తొలగిపోయింది. ప్లీజ్ నన్ను క్షమిస్తారు కదూ అంటూ వెక్కిలు పెడుతూ అంటుంది. అలా అని ఇంకోసారి ఏదైనా తప్పు చేస్తే మాత్రం ఈసారి క్షమించడం కాదు, ఏం చేస్తానో కూడా నీ ఊహకు కూడా అందదు చెప్తున్నా. అలాగే జై వాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకూడదు. అలాగే ఇంకెప్పుడు తప్పు చేయను. మీతోనే ఉంటూ మీరు చెప్పినట్టే వింటాను. అలాగే ఏ డబ్బులు వద్దు. మీరు సంపాదించిన దానిలో బ్రతుకుతాను. సరే, భోజనం చేద్దాం అని తీసుకెళ్తాడు. అది తలుచుకుని అఖిలాండేశ్వరి వైపు చూస్తుంటే, ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదు,
ముందెప్పుడు కూడా ఇలా నాకు భోజనం తీసుకొని రాలేదు కదా! ఇప్పుడు తెచ్చావు కదా! చాలా బావుంది. ఇలా ముందు నుండి ఇలా ఉండుంటే ఎంత బావుండేదో మన లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండేదంటాడు. అవునండి. ఇప్పుడు తెలుస్తోంది నేనేం కోల్పోయాను. పిచ్చిగా ఆలోచించి వెళ్ళి ఏం సాధించాను? మూర్ఖత్వంగా బిహేవ్ చేశాను. అయిపోయింది. నేను మార్చలేను. ఇక మీదటైనా మీతో హ్యాపీగా ఉంటాను. మీకు నచ్చింది కదా! రోజు భోజనం తీసుకొస్తాను. నేను కూడా ఇక్కడే తింటాను. వాతావరణం ఇక్కడ చాలా బావుంది. ప్రశాంతంగా అని చుట్టూ చూస్తూ చెప్తుంది. సరే కూర్చో. చల్లగాలికి బావుంటుంది. నేను కొంచెం పనుంది చేసొస్తానని వెళ్తాడు. అలాగే అని కూర్చొని చేయికి ఒక్కసారి సారీ చెప్పాలి. చక్రవర్తినికి కూడా క్షమించమని అడగాలి. కానీ ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి అనుకొని ఆలోచిస్తుంది. చూస్తుంటే డేస్ గడిచిపోతాయి. జై మైథిలి పెళ్ళికి ఇంకో 4 రోజులుంది. అనగా గార్డెన్ మొత్తం డెకరేషన్ చేయిస్తాడు మహావీర్. సంగీత్ కోసం అన్నమాట. అంత డెకరేషన్ చూసి చాలా బావుంది బామ్మర్ది అని అంటాడు జై. ఏదో బావ, అసలే మీరు ది గ్రేట్ జయవర్ధన్ చక్రవర్తి. ఎన్ని వంకలు పెడతారు. మా మర్యాదలు మీకు నచ్చుతాయో లేదో అంటాడు డ్రమటిక్‌గా. అబ్బో! మా బామ్మర్దికి వెటకారం బాగా ఎక్కువైంది. మా చెల్లికి చెప్తే నీ వెటకారం అంతా దించేస్తుంది చెప్పనా? అంటూ కళ్ళెగరేస్తాడు నవ్వుతూ. ఆ పని మాత్రం చెయ్యకు బావా! చూడ్డానికి మీకది సైలెంట్‌గా కనిపిస్తుంది కానీ, అదేంటో నాకన్నా బాగా ఎవరికీ తెలీదు. ఓ ఆట ఆడిస్తుంది. ప్లీజ్ లేనిపోనివి చెప్పి దానికి నాకు మంట పెట్టకు బావా! అంటాడు ఏడుపు మొహం పెట్టుకొని. ఆహా! ఆ మాత్రం భయముండాలి. ఇంతకీ మీ చెల్లి రాక్షసి ఎక్కడ? ఇక్కడికొచ్చిన నుంచి నన్ను అసలు పట్టించుకోవడమే మానేసింది. బొత్తిగా నన్ను మర్చిపోయింది మీ చెల్లి అంటాడు. ఆహా! పెళ్లి చేసుకొని ఎలాగో తీసుకెళ్తావు కదా బావా! ఇక్కడ ఉన్నప్పుడైనా మాతో ఉండని. అందుకే వదిలేస్తున్నాలే. అలా మాట్లాడుకుంటూ నైట్ సంగీత్ కోసం రెడీ అవుతుంటారు. అప్పటికే కొంతమంది గెస్టులు వస్తుంటే వాళ్ళని రిసీవ్ చేసుకోవడంలో బిజీగా ఉంటారు చక్రవర్తి, నవీన్. జై రెడీ అయ్యి మిర్రర్‌లో చూసుకొని సూపర్ జై! నీకేంటి నువ్వు హీరో అని తనని తానే పొగుడుకొని ఇంతకీ నా హీరోయిన్ ఏం చేస్తుందో, రెడీ అయ్యిందో లేదో నిన్న ఈ రోజు కనీసం కనిపించలేదు. మేడం గారికి నన్ను చూడాలనిపించడం లేదా? రాక్షసి! పెళ్ళయ్యాక చూస్తా. నా నుండి నిమిషం దూరంగా ఉన్నా ఊరుకోను అనుకుని బయటకు వెళ్తాడు. అక్కడ మైథిలి కూడా రెడీ అయి మిర్రర్‌లో చూసుకుంటూ ఎలా ఉన్నాను వదినా? మీ అన్నయ్యకి తగ్గట్టుగానే ఉన్నానా? అని అంటుంది జాహ్నవిని చూస్తూ. సూపర్ వదినా! కానీ మా అన్నయ్య కన్నా తక్కువే అని అంటుంది సరదాగా. వదినా అని బొంగమూతి పెట్టుకుని చూసుకుంటుంది అలకగా. ఆహా! అని నవ్వుతూ ఏదో సరదాగా అన్నానులే వదినా. సూపర్! చాలా బావున్నావు. మా అన్నయ్యకి నువ్వు పర్ఫెక్ట్ పెయిర్. ఇద్దరూ చాలా బావుంటుంది. నా దిష్టే తగిలేలా ఉన్నావు. ఇలా చూస్తే మా అన్నయ్య ఇలాగే ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతాడేమో నిన్ను అని టేస్ట్ చేస్తుంటే ఓ వదినా అని సిగ్గుతో తల తిప్పి కింద పంటి కింద నలిపేస్తుంది. కొయ్ కొయ్ సిగ్గు కొంచెం దాచుకో వదినా. మా అన్నయ్య ముందు చూపించు అని అంటుంది. వాణిగారు వచ్చి రెడీనా మీరు? రండి మీకోసమే కింద అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ అత్తయ్య అయిపోయింది. వదినా పద అని మైథిలిని తీసుకొని కింద ఉన్న గార్డెన్‌లోకి వెళ్తుంది. వాళ్ళ నాన్న పక్కన నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్న జై మైథిలి రావడం తన గుండెకి తెలుస్తుంటే తల తిప్పి వెనుకకు చూస్తాడు. బ్లూ కలర్ డిజైనర్ లెహంగా, లూజ్ హెయిర్, మెడలో చిన్న నెక్లెస్, చేతికి స్టోన్ బ్యాంగిల్, సింపుల్ మేకప్‌తో దివి నుండి భూమికి దిగి వచ్చిందన్నట్టుగా ఉన్న మైథిలిని చూసి ఫ్రీజ్ అయిపోతాడు. రెప్ప వేయడం కూడా మర్చిపోయి అలాగే చూస్తూ ఉంటే జై చూపులు బాణాల్లా ఆమెకి గుచ్చుకుంటూ ఉంటే ఎక్కడ ఉన్నాడు అని చూసి బ్రైట్ స్మైల్‌తో ఎలా ఉన్నానని కళ్ళతో అడుగుతుంటే నా గుండెని కీల్ చేస్తున్నావని హార్ట్ మీద చెయ్యి పెట్టుకొని చూపిస్తుంటే ముసిముసిగా నవ్వుకుంటుంది. జై కూడా మైథిలికి మ్యాచింగ్ కుర్తా, పైజామా వేసుకుంటాడు. జైని అలాంటి డ్రెస్‌లో ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడు నార్మల్ డ్రెస్ లేదా సూట్‌లో చూడడమే కానీ ఇప్పుడు ఇలా చూస్తే చాలా నచ్చేస్తుంటాడు మైథిలికి. జై చేతిలో ఉన్న దియాకి ముద్దు పెడుతూ మైథిలి వైపే చూస్తుంటే ఏంటి బావ నా కూతురు నడ్డు పెట్టుకుని నా చెల్లికి పెట్టినట్టుగా నా కూతురికి పెట్టి చూపిస్తున్నావా అని అంటూ టీజ్ చేస్తూ మొదలుపెడతాడు మహావీర్. హాయ్ అని అంటూ వస్తాడు సిద్ధు. హాయ్ రా! ఇప్పుడా వచ్చేది? ఏం చేయను బాబు. నువ్వు లేక వర్క్ మొత్తం నా మీదే పడింది. అంతా సెట్ చేసి వచ్చేసరికి ఈ టైం అయింది. ఏర్పాట్లు అదిరిపోయాయి కదా! నువ్వు కూడా ఈ డ్రెస్‌లో చాలా బావున్నావు. ఇంతకీ నా సిస్ ఎక్కడ? అదిగో అక్కడ వాళ్ళ వదినతో ఉంది పద అని అంటూ మైథిలి దగ్గరికి తీసుకొని వెళ్తారు. హాయ్ సిస్ అనేసరికి జాహ్నవి శాలినితో మాట్లాడుతున్న మైథిలి సిద్ధు పిలుపు విని హాయ్ అన్నయ్య ఇప్పుడే వచ్చారా? అవునురా అంటాడు. సిద్ధుని అందరికీ పరిచయం చేస్తుంది. కొద్దిసేపటికి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. విజ్జు, శాలిని ఇద్దరు యాంకర్‌లాగా స్టేజ్ మీద ఉండి ప్రోగ్రాం స్టార్ట్ చేస్తారు. హాయ్ ఆల్! మా ఫ్రెండ్ సంగీత్‌కి వచ్చినందుకు చాలా థాంక్స్ అని అందరికీ చెప్పి ఇందులో పేపర్స్ ఉన్నాయి. వాటిల్లో అందరి నేమ్స్ కూడా ఉన్నాయి. దియా ఎవరి నేమ్ తీస్తుందో వాళ్ళ పేరు వచ్చి ఇక్కడ డాన్స్ చేయాలి. ఓకే అనగానే అందరూ ఓకే అని అరుస్తారు. మైథిలి కాలేజ్, స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తుంది.
ఇటు జై కూడా తన ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీస్తో సహా అందరూ కూడా వచ్చేస్తారు. హడావిడి మొత్తం వాళ్ళదే అక్కడ. ముందుగా దియాని ఎత్తుకొని ఒక స్లిప్ తీయించి ఓపెన్ చేసేసరికి స్లిప్లో శంకర్ గారు, పార్వతి గారి నేమ్స్ వస్తాయి. వాళ్ళని పిలుస్తుంటే పార్వతి గారు సిగ్గుపడుతూ నా వల్ల కాదు, నేను చెయ్యను బాబు అంటే అదేం కుదరదు, ఇక్కడ అందరూ చేయాల్సిందే అని స్టేజ్ మీదకి తీసుకెళ్ళి కమాన్ చెయ్యాలని ఎంకరేజ్ చేస్తే ఇంకా తప్పదని ఒక ఓల్డ్ సాంగ్ పెట్టుకొని చేస్తారు. శంకర్ గారు మిలిటరీ కాబట్టి బాడీ ఇంకా ఫిట్గా మెయింటైన్ చేస్తారు. అందుకే ఫుల్ ఎనర్జెటిక్గా చేస్తారు. వాళ్ళ తాత నాని డ్యాన్స్ చేస్తుంటే విజిల్స్ వేస్తూ ఎంకరేజ్ చేస్తుంది మైథిలి. సాంగ్ అయిపోవడంతో పార్వతి గారు ఆయాసపడుతూ కిందకి దిగుతుంటే సూపర్ ముసలి అని మహావీర్ వాటర్ తాగిస్తాడు. నేను ముసలి అయిపోయాను, కానీ మీ తాత మాత్రం కుర్రాడిలా భలే చేస్తాడు అని భర్తని చూస్తూ అంటుంది. మరి నీలాగా ముసలోడిని అయిపోయాను అనుకున్నావా? ముసలోడు కాకపోతే ఇంకా 16 ఏళ్ల పడుచుపిల్లోడు మరి తమరు అని నవ్వుకుంటుంది. తర్వాత నేను వాణి, నవీన్ గారిది వస్తే వాళ్ళు కూడా చిన్న చిన్న స్టెప్స్తో డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వాత మహావీర్, జాహ్నవి మంచి లవ్ సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తారు. తర్వాత జై ఫ్రెండ్స్ వాళ్ళ నేమ్స్ తర్వాత మైథిలి ఫ్రెండ్స్ కొంతమంది డ్యాన్స్ చేస్తుంటే ఏంటి అందరి నేమ్స్ ఉన్నాయి, మా నేమ్స్ రాయలేదా అని అంటాడు జై. అయ్యో, మీ నేమ్ రాయకుండా ఎలా బావా, మీరే కదా స్పెషల్, వస్తుంది వెయిట్ చేయండి, మా చెల్లితో కలిసి డ్యాన్స్ చేయాలని బాగా ఆత్రంగా ఉన్నట్టున్నారని అంటాడు మహావీర్. నీకేంటి బామర్ది అలాగే మాట్లాడతావు, మా చెల్లి నీ దగ్గరే ఉంది, నీకు తెలియడం లేదు. నీ చెల్లేమో చూడు, కనీసం తన కోసం చూసే మనిషి ఒకడున్నాడని కూడా లేకుండా ఎలా ఉందో. 2 రోజులైంది అది నాతో సరిగ్గా మాట్లాడి, ఇప్పుడేమో ఇలా రెడీ అయ్యి నన్ను టెంప్ట్ చేస్తోంది రాక్షసి అని అంటాడు. హహా బావా, మీలో ఈ యాంగిల్ కూడా ఉందా? అమ్మో, చూడ్డానికి డీసెంట్ ఫుల్ యాటిట్యూడ్గా కనిపిస్తారు, కానీ మీలో కూడా ఒక రోమియో దాగి ఉన్నాడని టీజింగ్ చేస్తాడు. అలా వాళ్ళు మాట్లాడుతుండగానే జై, మైథిలి నేమ్స్ వస్తాయి. అదిగో మీ నేమ్స్ వచ్చేసాయి బావా, వెళ్ళి హ్యాపీగా మా చెల్లితో డ్యాన్స్ చేయి. మైథిలి దగ్గరికి వెళ్ళి చేయి చాపగానే జై చేతిలో చేయి వేసి స్టేజ్ మీదకి వెళ్తుంది. ఇద్దరు వెళ్ళగానే లైట్స్ మొత్తం ఆఫ్ అయి ఓన్లీ వాళ్ళ మీదే లైట్స్ పడేలా చేస్తారు. సాంగ్ ప్లే అవగానే నిజమే నీ చెబుతున్నా జానే జానా, నీతోనే ప్రేమిస్తున్నా, కాలాన్ని ఆపేస్తున్నా, వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే అనే సాంగ్ ప్లే అవుతున్న కొద్దీ దానికి తగ్గట్టు మైథిలి చుట్టూ చెయ్యేసి డ్యాన్స్ చేస్తుంటారు. వాళ్ళ డ్యాన్స్ చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు, అలా వేస్తున్నారు. ఇద్దరు ఒకరికొకరు అనుగుణంగా మరొకరు చేస్తున్నారు. లాస్ట్ సాంగ్ అవ్వగానే లైట్స్ ఒక్కసారిగా ఆఫ్ అయి ఆన్ అవుతాయి. ఈ గ్యాప్లో మైథిలి పెదాల మీద లైట్గా ముద్దు పెట్టి దూరం జరిగి ఏం తెలియనట్టుగా సైలెంట్గా నిలబడతాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయని మైథిలి బిత్తరపై చూస్తుంటే చిన్నగా నవ్వుతూ ఐవింగ్ చేస్తాడు. జై వైపు చిరు కోపంగా చూస్తూ అల్లరి బాగా ఎక్కువైపోతుంది మీకు అంటుంటే ఏం చేద్దాం, నిన్ను చూస్తే నాకు కుదురుగా ఉండాలనిపించడం లేదంటాడు. అందరూ వాళ్ళనే చూస్తారని నవ్వుతూ సైలెంట్గా కిందకి దిగి వాళ్ళ ప్లేస్లో కూర్చుంటారు. అందరూ వాళ్ళ డ్యాన్స్ సూపర్ అని పొగుడుతుంటే చిన్న స్మైల్ ఇచ్చి ఒకరినొకరు చూసుకుంటుంటే మా అన్నయ్యని అంతలా చూడకొదిన, దిష్టి తగులుతుంది అని జాహ్నవి అంటుంటే అబ్బో మీ అన్నయ్య నేనేం కొరుక్కు తినడం లేదులే వదిన, దానికి కూడా టైం వస్తుందిలే, ఇందాక మా అన్నయ్య పెట్టిన ముద్దు ఎలా ఉంది అంతగానే గుతుక్కుమంటుంది. మైథిలికి ఏంటి వదిన చూసావా కనిపించిందా అని ఎంబారసింగ్గా ఫీల్ అవుతుంటే నవ్వుతూ కూల్ వదిన, టెన్షన్ పడకు, నేను ముందు లైన్లో కూర్చున్నా కదా, లేట్గా కనిపించింది, ఎవరు చూడలేదు భయపడకు అని చెప్తుంది. అబ్బా ఈ జైకి బుద్ధి లేదు, స్టేజ్ మీద ఉన్నప్పుడు పెట్టాడు, వదిన చూసింది, వేరే ఎవరైనా చూసుంటే ఎంత బ్యాడ్గా ఉండేది, ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను మీ పని అని ముద్దుగా తిట్టుకుంటుంది. తర్వాత శాలిని, విజ్జు కలిసి డ్యాన్స్ చేస్తారు. కథ కొనసాగుతుంది. మరి జై అలాగే మైత్రిల పేరుని మీరు ఎంతమంది మిస్ అవ్వబోతున్నారు? ఎందుకంటే రాబోయే ఎపిసోడ్తో స్టోరీ ఎండ్ అయిపోతుంది కాబట్టి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.